ప్రభును ఆరాధిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం మనం జ్ఞాపకం చేసుకొని ప్రభును ఆరాధిస్తాం. उत्पत्ति की किताब 28वां अध्याय 17 और 18वां वचन ध्यान करके प्रभु को आराधना अपन करेंगे. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలం నాకు బేతేల్ అని పేరు పెట్టబడింది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినంన దేవా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అమూల్యమైన సత్యాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించు. నీవు మాతో మాట్లాడు నాయన. నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. आमीन. 27-18 ना 28वां अध्याय 17-18 वचन ध्यान कर रहे हैं अपन. और भय खाकर उसने कहा, यह स्थान क्या ही भयानक है, यह तो परमेश्वर के भवन को छोड़ और कुछ नहीं हो सकता, वरन यह स्वर्ग का फाटक ही होगा. भोर को याकूब उठा और अपने तकिए का पत्थर लेकर उसका खंभा खड़ा किया और उसके सिरे पर तेल डाल दिया. उसने उस स्थान का नाम बेतेल रखा. उस नगर का नाम पहले लूज था. పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము, యాకోబు దేవునికి భయపడి అని స్టార్టింగ్లోనే ఉన్నది. याकूब ने परमेश्वर को डरा, डर कर, और वो बोल रहा है ये परमेश्वर का मंदिर ही है, ఇది దేవుని మందిరం. భయపడ్డాడు యాకోబు, దేవునికి భయపడ్డాడు. భయపడి లేచాడు. ఇది దేవుని మందిరమే కానీ ఇంకేం లేదు. దేవునికి భయపడాలా. దేవుని మందిరం का వచ్చిన నువ్వు నేను దేవునికి భయపడాలా. परमेश्वर के मंदिर में आने वाले हर इंसान परमेश्वर को डरना है. याकूब डर गया. याकूब कौन है? याकूब पिताजी से झूठ बोला, पिताजी का धोखा दिया, बड़े भाई को धोखा दे दिया. माँ बोलती है तेरा भाई तेरे को मार डालेगा, तुम यहाँ से निकल जाओ और मेरे भाई के पास जा, लाबान के पास. वो उधर से निकल पड़ता है. యాకోబు భయపడిపోయాడు. ఇది దేవుని మందిరమే, దేవుని మందిరం అని భయపడాలా. యాకోబు మోసగాడు. తండ్రిని మోసం చేసిండు, అన్నదమ్ముని మోసం చేసిండు. తల్లి అంటున్నది, నువ్వు ఇక్కడికి వెళ్ళి పారిపో, మీ అన్నదమ్ముడిని చంపేస్తాడు. ఒంటి కర్రతో వెళ్ళిపోతున్నాడు. కూర్చునే ఉస్కే ఆత్మే, అతని దగ్గర ఏం లేదు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి 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 రాత్రి అయింది. లూజు దేశం, బ్రదర్ ఇప్పుడు దాయిండు. అక్కడ ఒక అడవిలో రాయి మీద తలగడ వేసుకొని పండుకున్నాడు. పండుకొని ఒక కళ చూస్తున్నాడు. चलते चलते गया, उसके हाथ में कुछ नहीं है. माँ से भाई से झूठ बोला, पिताजी से झूठ बोला, झूठा आदमी है. एक जंगल में आके सो गया, रात हो गई और वो एक दर्शन देख रहे हैं. ఒక కళ చూస్తున్నాడు. ఆ కళలో ఆకాశము భూమికి ఒక్క నిచ్చెన అంటి ఉన్నది. దేవదూతలు దాని మీదకి కిందికి దిగుతున్నారు. उसने एक सपना देखा, उसमें छड़ी है, एक सीढ़ी है, उसके ऊपर देव के दूत ऊपर नीचे चल रहा है और ऊपर परमेश्वर उससे बात कर रहे हैं, मैं तुम्हारा अब्राहम का
परमेश्वर हूँ, तुम्हारा इसहाक का परमेश्वर हूँ, तुम्हारा परमेश्वर हूँ मैं। तुम जाने वाला हर रास्ते में मैं तुम्हें मदद करूँगा। तुम्हारा दादा अब्राहम को मैंने वचन दिया था, मैं तुझे संभाल लूँगा, डर मत। याकूब उठा, डर गया और बोला ये कुछ नहीं है, ये मंदिर है, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం, భయముతో రావాలా దేవుని దగ్గరికి. యాకోబు భయపడుతున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, యాకోబును దేవుడు ఇశ్రాయేల్ చేసిండు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఆశీర్వదించిండు. 14వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె ఉండును, నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తర దక్షిణ తట్టు వ్యాపించదవు, భూమి యొక్క వంశంలో నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును. परमेश्वर बोल रहे तुम बहुत महान आदमी बनेगा, तुम्हारा नाम दुनिया में कोई मिटा नहीं सकता है, तुम्हारा नाम इस्राएल हो जाएगा, तुम याकूब नहीं है। अभी ये 32 अध्याय में हुआ है और वही इस्राएल के बारे में अपन बार बार आज न्यूज़ में सुन रहे हैं। उस इस्राएल की वो डर रहे परमेश्वर को। నేను కూర్చున్న స్థలం ఇది మందిరం, ఇది మందిరం, ये मंदिर है। దేవుని దగ్గరికి వచ్చినప్పుడు భయపడాలా। परमेश्वर के मंदिर में आने के बाद डरना मांगता है। ये परमेश्वर का मंदिर है, इधर परमेश्वर आशीर्वाद देता है। जिस जगह पे अपन खड़े हैं वो आशीर्वाद पाने का जगह है। దేవుని దగ్గర ఆశీర్వాదం పొందే స్థలంలోనికి మనం వచ్చినాం, భయపడాలా, భయపడాలా। ప్రసంగి 5:11 అంటున్నాడు, నీవు దేవుని మందిరం పోయినప్పుడు, నీవు దేవుని మందిరం పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంట చెప్తున్నాడు। మొదటి తిమోతి 3వ అధ్యాయం प्रभु के वचन सुनिए। మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ वचन। पहला तिमोती परमेश्वर के वचन सत्य है और उस वचन को ध्यान से परखिए। 3रा अध्याय 15वां वचन मैं पढ़ रहा हूँ। ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా సజీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించరో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాస్తున్నాను। దేవుని మందిరంలో నువ్వు ఎట్లా ప్రవర్తించాలా, సజీవమైన దేవుని మందిరంలో నువ్వు ఎట్లా ప్రవర్తించాలా, సజీవమైన దేవుని మందిరంలో నేను నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలా। ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం। మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తెలుసుకునాలా, మనం దేవుని మందిరంలోనికి వచ్చినాం, దేవుని మందిరంలోనికి వచ్చినాం, ఆయనను ఆరాధించొచ్చినాం, ఆశీర్వాదం పొందే స్థలంకి వచ్చినాం। దేవుడు ఆశీర్వదించే స్థలం ఇది। దేవునికి భయపడాలా, భయం, దేవుడు అంటే ఒక భయం। परमेश्वर बोल रहे डर रहना मांगता है, डर से आने का। परमेश्वर बोल रहा है मैं तुमको आशीष दूंगा, तुम्हारे संतान को आशीष दूंगा मैं। దేవుని మందిరమని భయపడాలని దేవుని వాక్యం మనతో చెప్తున్నది। ఎప్పుడైతే అతడు ఇది దేవుని మందిరం అంట తెలిసిందో అతడు ఏం చేసిండు, ఏం చేసిండు అతడు? लास्ट वचन 28वां अध्याय लास्ट वचन। सब लोग अपना अपना प्रभु के वचन को देख लेंगे। वो क्या किया? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చి నా యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించుదని మొక్కుకుంటున్నాడు। और ये पत्थर जिसका मैंने खंबा खड़ा किया है परमेश्वर का भवन ठहरेगा, और जो कुछ तू मुझे दे उसका 10 मैं अवश्य ही तुझे दिया करूँगा। वो सोया हुआ उसका पत्थर सर के नीचे रखा, उसको उठाया, उठा के खड़ा किया और उसके ऊपर तेल डाल के ये मेरे परमेश्वर मुझे खाने के लिए खाना, पहनने के लिए वस्त्र देगा तो मैं
उसमें से 10वांश आपको दूंगा। उसके हाथ में कुछ नहीं है, एक लाठी लेके चल रहा है, थोड़ा सा तेल है, वो तेल निकाल के पत्थर पे डाला, पत्थर को खड़ा किया, उसके ऊपर तेल डालकर बोलता है, ए मेरे परमेश्वर, तुम मुझे आशीष देगा बोला, आशीर्वाद देगा बोला, मगर मुझे खाने के लिए खाना, पहनने के लिए कपड़ा देगा तो मैं तुमको 10% मैं तुम्हें दे दूंगा। దేవుడు అంటూ నేను ఆశీర్వదిస్తా లోకమంతటికి. అతడు అంటున్నా నాకు వస్త్రములు అన్నం ఇస్తే చాలు. ప్రసంగి గ్రంథంలో అది నీకు కనబడుతుంది. అనుదిన ఆహారము, అన్నపానంలో మంచి ఆరోగ్యం దయచేస్తూ దేవుడిచ్చు బహుమానం అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అనుదిన ఆహారం ప్రసంగి 5:18 అది కనబడుతుంది. దేవా నాకు అనుదిన ఆహారం ఇయ్యు, వస్త్రములు ఇయ్యు, మంచి ఆరోగ్యం ఇయ్యు. నువ్వు అదే దేవుడిచ్చే బహుమానం. పైసా, ధనము, బినం అన్ని ఇచ్చి నీకు ఒక పెద్ద రోగం ఇస్తే ఏం లాభం? యాకోబు అడుగుతున్నాడు, దేవా నాకు వస్త్రములు దయచేయు, హారం దయచేయి. వట్టి కర్రతో నేను వెళ్తున్నా, నా దగ్గర ఎవ్వరు లేరు. మా మేనమామ దగ్గరికి పోమంట మా అమ్మ చెప్పింది, నేను వెళ్తున్నా. దేవుని मंदिरम का వచ్చినప్పుడు భయం, डर चाहिए परमेश्वर के मंदिर में आने के टाइम, डर, क्योंकि वो एक ऐसा इंसान है, वो ऐसा परमेश्वर है जो आशीर्वाद देता है. डर के आ रहे क्या अपन? डर के आ रहे क्या? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం, మనం భయంతో వస్తున్నామా? ఈరోజు మన అందరినీ ప్రభు అడుగుతున్నాడు, భయపడుతున్నామా దేవునికి? మనం దేవుని మందిరానికి వచ్చే నువ్వు నేను परमेश्वर के मंदिर में आने वाला सब इंसान परमेश्वर को डर रहा है क्या? याकूब डर रहा है, डर गया वो. ये जगह एक दृश्य देखा है, परमेश्वर सीढ़ी के ऊपर खड़ा रह के आकाश से बात कर रहा है, मैं तेरा परमेश्वर हूँ, तेरा दादा अब्राहम का परमेश्वर हूँ, तेरा पिताजी इसहाक का परमेश्वर हूँ, तेरा परमेश्वर हूँ, मैं तुझे आशीष दूंगा. దేవుని దగ్గరికి వచ్చే మనం మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునాలా, ఆయనను ఆరాధించాలా. ఆరాధన మనం ఎట్లా చేస్తున్నాం? मालाकी ग्रंथम 1 अध्याय, मत्ती से पहले मालाकी की किताब 1 अध्याय 12 वचन क्या बोल रहे देखो. అయితే యెహో భోజన బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచబడిన భోజనం నీచమని మీరు చెప్పి దాన్ని దూషించురు. దేవుని బల్ల మీద ఏవో భోజన బలం అపవిత్రమైందని దాని మీద ఉంచబడిన భోజనం నీచమైంది మీరు అనుకుంటారు. 6వ వచనం ఏమంటున్నది? కుమారుడు తన తండ్రిని గణపరుతును కదా, దాసుడు తన యజమానుని గణపరుతును కదా. నా నామంను నిర్లక్ష్యము పెట్టు యాజకులారా, నేను తండ్రి అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యాజమానునైతే నాకు భయపడువాడెక్కడున్నాడు? मैं तुम्हारा पिताजी है, मैं तुम्हारा परमेश्वर है, तो मेरे को मिलने वाला ये किधर है? परमेश्वर के मेज को आप अपवित्र समझ रहे हो, उसका वैल्यू नहीं मालूम पड़ रहा है करके परमेश्वर बोल रहा है. 10वां वचन उसी अध्याय में क्या बोल रहे देखो. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థంగా అగ్ని రాజబెట్టుకుంటున్నట్లు నా మందిరపు వాకిట్లను మూయవాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు అంటున్నాడు. మీరు ఆరాధించే ఆరాధన నాకు దుఃఖపరుస్తున్నది, మీరు ఆరాధించే ఆరాధన నాకు దుఃఖం అనిపిస్తున్నది, బాధ కలుగుతున్నది. ఈ మందిరపు తలుపులు మూసేవాడు ఒకడు ఉంటే మేలు అంటున్నాడు. परमेश्वर के मंदिर में आके तुम सही ढंग से आराधना नहीं कर रहा है, मुझे दुख हो रहा है, इस मंदिर को बंद करे हो तो ठीक है, ऐसा परमेश्वर का वचन बोल रहा है. परमेश्वर के पास आके दिल से, सच्चे दिल से आराधना करना है, तो कि वो परमेश्वर खुश होना मांगता है. अपन जो आराधना कर रहा है प्रभु को दुख दे रहा है. प्रभु को दुख देने से प्रभु बोलता है इस मंदिर की दरवाज़ा बंद रखा तो सही है. దేవుని మందిరం మూస్తే మేలుండే. మీరు అపవిత్రమైన ఆరాధన చేస్తున్న బలిపీఠం నీచం అనుకుంటున్నారు, దేవుని మందిరంను నీచం అనుకుంటున్నారు. దేవుడు అంటే మీకు ఇంకా అర్థమైతే లేదని ప్రభు వాక్యం చెప్తున్న ఆరాధన గురించి. దేవుని మందిరంలో వచ్చి భయంతో ఆరాధించకుంటే
దేవుడు పైనుంచి చూస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను నా కొడుక, నా బిడ్డే నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా. నువ్వు దేవుని మందిరంలో భయపడతలేవు. దేవుని మందిరము, దేవుని యొక్క భోజనము అది నీకు అపవిత్రం అనిపిస్తున్నది. నీకు దాని యొక్క విలువ అర్థమైతలేదు అనే నువ్వు ఆశీర్వదించబడతలేవని దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతుంది. ప్రభు की वचन आपसे बात कर रहे. प्रभु की भोजन, प्रभु की जो आराधना है आपको समझ में नहीं आ रहा है. याकूब डर गया उधर. परमेश्वर वो देख कर बोला ये तो परमेश्वर का मंदिर है और यहाँ मुझे खाना और वस्त्र मिलेगा, आशीर्वाद देगा तो मैं इस चीज़ को मंदिर बना दूंगा और उसको बेतेल बना दिया है. बेतेल मंदिरम. అక్కడ దేవుడు యాకోబు ఆరాధన చేస్తున్నాడు. ఇది దేవుని మందిరం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూర్చున్న స్థలం దేవుని మందిరం. ఇక్కడ దేవుని యొక్క భోజనం, దేవుని యొక్క ఆహారం దొరుకుతుంది. భయముతో దేవుని దగ్గర వచ్చి ఆరాధిస్తే ఆశీర్వాదాలు, భయపడకుండా ఆరాధన చేస్తే అయ్యో ఏం జనాలు ఉన్నారు, ఈ మందిరము తలుపులు మూసేస్తే మేలుండే. నీచంగా ఆరాధిస్తున్నారు, నిర్లక్ష్యంగా ఆరాధిస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు ఆరాధిస్తున్నారు. దేవుడు అంటే భయం లేదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతాం. మన ఆరాధన ఎట్లున్నది? రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మాట్లాడుతున్నది. మరియు వారు దేవుని నెరిగి ఆయన దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములే అందు వ్యర్థమైరి. దేవుని ఎరిగి దేవుని మహిమపరచలేరట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. అది హృదయపూర్వకంగా రావాలా. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, మన మనసు చూస్తున్నాడు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నామా? మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా లేకుంటే వాడుకగా ఆరాధిస్తున్నామా? दिल से आराधना कर रहा है क्या ऐसा रिवाज के लिए आराधना कर रहा है? किस तरह आराधना कर रहा है? प्रभु अपना दिल की धड़कने देख रहा है, कैसी आराधना कर रहा है. दिल से आराधना कर रहा है, डर के आराधना कर रहा है, या नाम के लिए आया खाया आया पिया, कुछ नहीं है. అయ్యో ఈ మందిరపు తలుపులు మూసేస్తే బాగుండే. कैसा आराधना कर रहा है? प्रभु पूछ रहा है. वही यीशु प्रभु भी बोला है. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు సమరయ తీరుతున్న మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 22వ వచనంలో, 4వ అధ్యాయం 22వ వచనంలో, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము, రక్షణ యూదుల నుండే కలుగుతున్నది. యథార్థంగా ఆరాధించాలని చెప్తున్నాడు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. तुम जिससे नहीं जानते उसकी आराधना करते हो और हम जिसे जानते हैं उसकी आराधना करते हैं, क्योंकि उद्धार यहूदियों में ही है. मैं जिसको जानता हूँ उसकी आराधना करता है, तुम जिसको जानते नहीं है उसकी आराधना करता है. మనం దేవుని ఎరిగినామా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాం. మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము, రక్షణ యూదుల్లో ఉంటున్నది, యథార్థంగా ఆరాధిస్తామని యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన మాట ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మీరు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారా, తెలియని దాన్ని ఆరాధిస్తున్నారా? తెలిసిన దాన్ని ఆరాధిస్తే, ప్రభువును ఆరాధిస్తే ఎట్లా ఆరాధించాలో దేవునికి భయపడి రాయిని ఎత్తి దాని మీద నూనె పోసి, ఆ రాయి యేసు ప్రభు, ఆ బండ క్రీస్తే ఆయన యేసు ప్రభు, ఆ రాయిని ఎత్తి దాని మీద నూనె పోసిండు. ప్రభును ప్రశంసించాలా, ప్రభును ఘనపరచాలా, ప్రభును మహిమపరచాలా, ప్రభుని ఎత్తి చూపెట్టాలా. యాకోబు అదే చేసిండు. రాయిని ఎత్తిండు, నూనె పోసిండు. ప్రభా ఆహారం వస్త్రాలు ఇస్తే చాలు, నీ మందిరంలో 10వ భాగం నేను ఇచ్చేస్తా. ప్రసంగి అంటున్నాడు, అన్నాహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చురా దేవుడిచ్చు బహుమానమే. నీ దగ్గర ఎంత ధనం ఉండి, ఎంత ధాన్యం ఉండి, ఎంత పైసా ఉండి, నీ ప్రాణం బాగలేకుంటే లాభం ఏంది? మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. యాకోబు అదే అంటున్నాడు, దేవా నాకు వస్త్రం ఆహారం ఇస్తే చాలు. దేవుని దగ్గరికి వచ్చి భయపడుతున్నాడు, నేను నిలబడ్డ స్థలం మీద
భయంకరమైన స్థలం. దేవునికి భయపడుతున్నాడు. మనం దేవునికి భయపడుతున్నామని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నది. అదే యాకోబు 28:15లో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నేను ఎడబాయను, నీతో నేను ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నేను ప్రమాణం చేసిన నీ తండ్రికి. ఆదికాండం 22:18 అబ్రాహాంతో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, నేను ఆశీర్వదిస్తా అబ్రామా నువ్వు చేసిన ఈ పనికి. ప్రమాణం చేసిండు. మనం ఎన్నోసార్లు అయినాం. ఈరోజు అదే మాట యాకోబుతో చెప్తున్నాడు, అదే మాట నీతోని నాతోని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవునికి భయపడు. దేవుని మందిరంలో ఉన్న ఆహారం అపవిత్రమని అనుకోకు, నిర్లక్ష్యం చేయకు అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. पहला मनक दिलाला మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. अपन जानना है कि जिस परमेश्वर को अपन आराधना कर रहा है उसके बाद अपने को मालूम पड़ता है कि प्रभु की आराधना कैसा करना चाहिए. कीर्तन भजन संहिता 104 और 24 में बोला है. भजन संहिता 104:24 में बात कर रहा है. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానం చేత నీవు వాటన్నిటి నిర్మించితి, నీవు కలగజేసి నా వాటితో భూమి నిండి ఉన్నది. यहोवा ये परमेश्वर तूने जो कार्य किया है वो हम वर्णन नहीं कर सकते हैं. झाड़ कैसा बनाया. हे यहोवा तेरे काम अनगिनत है, इन सब वस्तुओं को तूने बुद्धि से बनाया है, पृथ्वी तेरी संपत्ति से परिपूर्ण है. अपना परमेश्वर कौन है? निर्माण करता है, सृष्टि करता है. आकाश को कैसा बनाया, पृथ्वी कैसा बनाया, समंदर कैसा बनाया, पानी कैसा पिला रहा है, श्वास लेने के लिए हवा कैसा दे रहा है, जानवर कैसा पल रहा है, पक्षी कैसा पल रहा है, जी रहे कैसा, मर रहे कैसा, पृथ्वी चल रहे कैसे, ये सृष्टि करता है. उस सृष्टिकर्ता का आराधना करने अपन आया है. ఆయన చేసిన దేవుడు చేసిన సృష్టిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది. అది వరదాకా అర్థం కాదు. ఆ 104 కీర్తన మనం ఇంటికాడ పోయి చక్కగా అయితే దేవుడు లోకంని ఎట్లా నిర్మించిండు, ఏ విధంగా చేసిండు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నాం, మనకు శ్వాస తీసుకుంటున్నాము, ఆరోగ్యంతో ఉన్నామంటే అది దేవుని కృప. దేవుని మందిరానికి వచ్చినప్పుడు భయపడాలా, ఆశీర్వాదాలు పొందాలంటే. యాకోబు ఆశీర్వాదాలు పొందాడు. యాకోబు నువ్వు ఒక్కప్పుడు మోసగాడు, ఇప్పుడు నీ పేరు మార్చేస్తున్నా ఇస్రాయేల్. आज इसराइल है दुनिया में सबसे खतरनाक देश. इसराइल आज लड़ाई चल रही है, टीवी में देख रहा है, इसराइल से लड़ाई हो रही है. इसराइल कौन है आज याद कर रहे हैं आप. परमेश्वर ने आशीर्वाद दिया है. उसके విస్తారమంత జనమైతది నీది. యేసు ప్రభు నమ్మినోళ్ళు ఉస్కే విస్తారమైన జనం ఉన్నది, అందరు ఆరాధిస్తున్నారు. లోకమంతటా ఈరోజు దేవుని ఆరాధించబడుతున్నది. ఇశ్రాయేల్ దేవుడే నీ దేవుడు నా దేవుడు. దేవుని మందిరంకి వచ్చినప్పుడు నువ్వు భయపడాలా. యాకోబు భయపడ్డాడు, రాయిని నిలిపిండు, నూనె పోసిండు. దశవామిత్త దేవా, వస్త్రం ఆహారం ఇస్తే చాలు, నాకు ఇంకేమద్దు. కీర్తనలో ఏమంటున్నాడు తెలుసా? 8వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నారు? మనుషుని జ్ఞాపకం చేసుకునటానికి అతడు ఏ పాటి వాడు అని అంటున్నాడు. ఇంత పెద్ద సృష్టిలో ఒక మనిషిని జ్ఞాపకం చేసుకునేటందుకు అతడు ఏ పాటి వాడు. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకునటానికి నేను ఏ పాటి వాడను నీ సన్నిధానంలో. దావీదు అంటున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్న వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు. देवा, इंसान को याद रखने के लिए हम क्या चीज़ है? एक कीड़ा मकोड़ा भी नहीं है. अपन మనుషుని జ్ఞాపకం చేసుకునటానికి ఏ పాటి వాడు. ఇంత పెద్ద సృష్టిలో దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునటానికి మనము ఏ పాటి వారమని దేవుని వాక్యం ఈరోజు మనతో చెప్తున్నది. अपने को याद करने के लिए अपन क्या चीज़ है परमेश्वर के सामने? कुछ नहीं है. 4 पैसा है तो अपन उड़ी मारता है, धन दौलत है तो अपन पूछते हैं मेरे से ज़्यादा कोई नहीं है.
परमेश्वर के सामने अपन क्या है? पैसा आया, मज़ा करता है, खाता है, पीता है, एंजॉय करता है, हाँ, अपने को लगता है मेरे पास सब कुछ है। सृष्टि में अपन एक कीड़ा मकोड़ा जैसा नहीं है। कल परमेश्वर बोलेगा तुम नहीं है, नहीं है, ख़त्म, ओवर, कल दिखेगा नहीं, लेके जाके उधर गाड़ देता है सीधा। इंसान को याद करने के लिए वो क्या है, कौन है, और जिस परमेश्वर को अपन याद कर रहे हैं वो क्या है, अपने को जानना बहुत ज़रूरी है। और उसकी आराधना कैसा करना है वो भी बहुत జరూరీ. కీర్తనలు 18 మొదటి వచనం చదువుకొని 18 మొదటి వచనం ఆరాధన ఏ విధంగా చేయాలో పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. 18వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. యెహోవా నా శైల్యము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించు ఉన్న దుర్గము అంటున్నారు. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము? దేవా నా బలం నువ్వే, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నా శైల్యము, నా కోట, నా రక్షించువాడు, నా కేటము, నా శృంగారము, నా ఉన్నత దుర్గము నువ్వు ఉన్నావని చెప్తున్నాడు. అవు నా రక్షణకర్త, నన్ను పోషించువాడు, నన్ను కాపాడువాడు, నన్ను చిన్న బాల్యం నుంచి ఇంత పెద్దగా చేసిన దేవుడు. దేవా నేను నిన్ను ఆరాధిస్తానికి వచ్చిన, నిన్ను ఘనపరచడానికి వచ్చిన, నిన్ను మహిమపరచడానికి వచ్చిన, నిన్ను పొగడటానికి వచ్చిన. నువ్వు సృష్టికర్తావు, నువ్వు దేవుడవు. मैं तेरी आराधना करने आया परमेश्वर, तुम महान हो, तुम मुझे पाप लोग से अलग करके तुम्हारे मंदिर में मुझे खड़ा किया, मुझे पोस रहा है, मुझे पाल रहा है, मुझे जीवन दान दे रहा है. तेरी आराधना में करने आया हूँ, तेरी प्रशंसा करने में आया हूँ. जिस तरह याकूब ने डर गया परमेश्वर का मंदिर है करके, याद रखे प्रभु के मंदिर में आने के बाद डरना बहुत ज़रूरी है. जब डरोगे नहीं परमेश्वर खुश नहीं होएगा. मालाकी में लिखा है ना, तुम व्यर्थ आराधना करके मुझे दुख कर रहे हैं, कोई आके मेरे मंदिर को बंद किया तो अच्छा होगा. क्योंकि यह आराधना चल रहा है डर के नहीं है, परमेश्वर को डर रहे नहीं, परमेश्वर की आराधना सही नहीं कर रहे. लास्ट वचन पढ़ के अपन आराधना करेंगे. 45 अध्याय पहला वचन भजन संहिता का सभी लोग निकालो, ये पढ़ के अपन आराधना करेंगे परमेश्वर को. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతున్నది. నేను రాజును గురించి రచించిన దాన్ని పలికేదను, నా నాలుక ద్వారా త్వరగా వ్రాయుమని కలము వలె ఉన్నది. ఏమున్నది తెలుసా? ఒక దివ్యమైన సంగతి నా హృదయంలో బహుగా ఉప్పొంగుతున్నది. హృదయంలో ఉప్పొంగుతున్నదట. దేవుణ్ణి ఆరాధిస్తానికి హృదయం ఏం చేస్తున్నదట? ఉప్పొంగుతున్నది. నా పెదవులు స్తుతించటానికి మనసు కొట్టుకుంటున్నది. హృదయం ఉప్పొంగుతున్నది దేవుణ్ణి ఆరాధిస్తానికి. నేను ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నా ఆయన సృష్టికర్త, నా దేవుడు, నాకు వస్త్రం ఆహారం ఇచ్చే దేవుడు, సర్వలోకంను సృష్టించిన దేవుడు. ఆయన మందిరంలోకి నేను వచ్చిన, భయంతో వచ్చిన, ఆయనను హెచ్చిస్తున్నా, ఆయనను స్తుతిస్తున్నా, ఆయనను మహిమపరుస్తున్నా, ఆయనను ఆరాధిస్తానికి నా హృదయం ఉప్పొంగుతున్నది, నా నాలుక కొట్టుకుంటున్నది. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా, జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నా. జీవం గల దేవుని మందిరంకు రావటానికి నేను ఎలా ప్రవర్తించాలి? హృదయపూర్వకంగా దేవుని గురించి మన హృదయం ఉప్పొంగాల, మన నాలుకగా దేవుని గురించి స్తుతించాలా, మహిమపరచాలా. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీవు నిలిచి ఉన్న స్థలం దేవుని మందిరం. యాకోబు అంటున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ ఇంకేం లేదు. తెల్లవారంగానే లేచి ఆరాధించిండు, రాత్రి కల చూసిండు, రాత్రి చీకటి పాపంకు గుర్తు, తెల్లవారంగానే లేచిండు. ఇది దేవుని మందిరం. భయపడ్డాడు, రాయినెత్తిండు, నూనె పోసిండు. దేవా వస్త్రం ఆహారం ఇస్తే చాలు, నువ్వు నా దేవుడవు. తెల్లవారంగా లేచి దేవుని ఆరాధిస్తున్నాం. తెల్లవారంగానే లేచి మనం దేవుని మందిరానికి రావాలా, భయముతో రావాలా. లోపల అడుగు పెట్టంగానే భయం రావాలా, ఇది దేవుని మందిరం.
నా ప్రవర్తన జాగ్రత్త చేసుకుంటా, నా స్వభావాన్ని మార్చుకుంటా. దేవుడు నన్ను శోధనలో నుంచి, బాధల్లో నుంచి తప్పిస్తాడు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం. ఆయన మందిరంలో వచ్చి నేను కూర్చున్నా. భయం, परमेश्वर बोल तो डर, उसके मंदिर में एंट्री मारा रहे हमारे समझने का। मैं परमेश्वर के मंदिर में खड़ा हूँ, परमेश्वर को आराधना करने को आया. वो सृष्टि करता है, वो मेरे लिए कुछ भी कर सकता है. देवड़ी वाक्यम दिवी వినాలని మనవి. భయపడే దేవుని మందిరాన్ని నమ్ముకున్న ఎందరో మట్టిలో కలిసిపోయారని, శరీరాన్ని నమ్ముకున్న ఎందరో మట్టిలో కలిసిపోయారని, వట్టి చేతులతోనే పోయారని, వట్టి చేతులతోనే పోయారని, కలకాలం ఉండము మనము, కనుమూస్తే అంతా వ్యర్థం. కలకాలం ఉండము మనము, కనుమూస్తే అంతా వ్యర్థం. మనిషి నీకు తెలుసా, శరీరం నీకు శత్రువని. బైబులే చెబుతుందొక నీతి, శరీరాన్ని నమ్ముకోవద్దని. బైబులే చెబుతుందొక నీతి, శరీరాన్ని నమ్ముకోవద్దని. ఆత్మానుసారముగా జీవించమని, ఆత్మానుసారముగా జీవించమని. శరీరం మన్నేనయ్యా, నీ ఆత్మ దేవుని వరమయ్యా. శరీరం మన్నేనయ్యా, నీ ఆత్మ దేవుని వరమయ్యా. మనిషి నీకు తెలుసా, శరీరం నీకు శత్రువని. ఈ లోకం శాశ్వతమని నమ్మకో, నమ్మి ఆ నరకానికి వెళ్ళకో. ఈ లోకం శాశ్వతమని నమ్మకో, నమ్మి ఆ నరకానికి వెళ్ళకో. యేసయ్యను దేవుడని నమ్మగలిగితే, యేసయ్యను దేవుడని నమ్మగలిగితే, పరలోకం నీదే కాదా. ప్రభు యేసే చెప్పినది బోధ, పరలోకం నీదే కాదా. ప్రభు యేసే చెప్పినది బోధ. మనిషి నీకు తెలుసా, శరీరం నీకు శత్రువని. మనిషి నీకు తెలుసా, శరీరం నీకు శత్రువని. లోకాన్ని కోరి మరణానికి చేరి విడిచిపోతుంది ఏదో క్షణం. నరకయాతనే నీకు క్షణ క్షణం. మనిషి నీకు తెలుసా, శరీరం నీకు శత్రువని. దేవుని వాక్యం 5 నిమిషాలు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. గుడ్ ఫ్రైడే ఉన్నది, మనం గుడ్ ఫ్రైడే చేయం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క శరీరంను జ్ఞాపకం చేసుకుంటాం ప్రతి ఆదివారం.
हर संडे अपन प्रभु को याद करता है, गुड फ्राइडे को एक दिन नहीं, हर संडे परमेश्वर की कुर्बानी याद करते हैं और प्रभु की शरीर और प्रभु की लहू अपन याद करते हैं। हाँ, और फ्राइडे को गुड फ्राइडे, अच्छी शुक्रवार करके लोग याद करते हैं और अपन तो हर संडे याद करता है। तो आज गुड फ्राइडे के बारे में कुछ वचन याद करके अपन यहाँ से जाएंगे। किधर है मालूम है गुड फ्राइडे के बारे में? बाइबल में यूहन्ना 19वां अध्याय में लिखा है पहला वचन से पढ़ेगा तो सब वही है, फिर भी मैं पहला वचन पढ़कर आपको परमेश्वर को याद करके देता हूँ। गुड फ्राइडे के लिए मैसेज జాన్ 19 యోహాను 19వ అధ్యాయంలో రాయబడి ఉన్నది। అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను, సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగ వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతిలో కొట్టిరి। పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయనందు ఏ దోషం నాకు కనబడలేదు, మాకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి ఉన్నానని వారితో చెప్పాను। ఆ ముండ్ల కిరీటము ఊదా రంగు వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను। ప్రార్థన చేసుకుందాం। మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు। హెచ్చరిక భాగంగా ఈ దుర్బలుని నిలవబెట్టినావు నాయన, నేను జ్ఞాపకం చేసుకునే తరుణం ఇచ్చావు నాయన। నీవు మాతో ఉండి మాట్లాడు ప్రభా, నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। ఇక్కడ యేసు ప్రభు యొక్క ఏమున్నది? గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు యొక్క శ్రమల దినమని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం। యేసు ప్రభును పట్టుకొని ఆ గొల్గతా పర్వతం మీద తీసుకుపోయి 39 కొరడా దెబ్బలు కొట్టాడు। 39 కొరడాలు, 39 కేడాల కోడే మారే। ఒక్క కొరడా తింపి కొట్టిన తర్వాత శరీరంలో దానికి ముండ్లు ఉంటాయి, ఆ ముండ్లతో పోయి అది శరీరంలో కుచ్చుకపోతుంది, ఎగ్దాం కుచ్చుకపోయి దాన్ని లాగితే మాంసం కండరాలుగా ఇట్లా బయటకు వెళ్తాయి। ఇప్పుడు అమ్మాయి పాట పాడింది, మరణమయ శరీరం అట, మన గురించి మరణించిన శరీరం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం। మన శరీరం సుఖ మరణమయ్యేది, ఎన్ని సంవత్సరాలు బతావు సహోదరుడా? లోకంలో ఉన్నంతకాలం శరీరంను చంపాలా, శరీరంలో ఏముంటుంది? తాగాల, తినాలా, మంచి మంచి వస్త్రాలు ధరించుకునాలా, మత్తుగా ఉండాలా, పాప పనులు చేయాలా, చెడ్డ కార్యాలు చేయాలా, కళ్ళకి ఇష్టం వచ్చిందేలా నాకు కావాలా। ఇప్పుడు కేస్టీలు ఇప్స్టీన్ అటు వస్తున్నది, కళ్ళకు కనబడేదేలా నాకు కావాలా, పాపం చేసి జీవితాన్ని నాశనం చేసుకునే ఈ లోకంలో దేవుడు నా గురించి నీ గురించి మరణించాడు। 39 కొరడా దెబ్బలు తిన్నాడు దేవుడు, శరీరం ధరించుకొని వచ్చాడు దేవుడు। దేవుని రూపంగా అయితే మనం బతుంటమే రాకైపోతుంటుంది। సూర్యుని కన్నా ఎక్కువ తేజస్సు గల దేవుడు మానవ రూపం దాల్చుకొని ఈ లోకానికి వచ్చి శరీరమందు 39 కొరడా దెబ్బలు తిన్నాడు। ఒక్క కొరడా దెబ్బ తగిలితేనే శరీరంలో నుంచి మాంసం కండరాలు వెళ్ళిపోతాయి। 39 కొరడాలు కొడితే మనిషి బతుకుతాడా? ఆ శరీరంలో నుంచి ఎన్ని భాగాలు ఇట్లా బయటికి వెళ్ళిపోయినాయచ్చు, ముక్కలుగా బయటికి వచ్చినాయి। మన గురించే, మన పాపముల గురించే శరీరంలో ఇంత శ్రమ పడ్డాడు ఆయన। ఆ శిలువ మరణం అనుభవించకుంటే ఈరోజు మనం ఆరాధన చేయకపోయాం, చేసేటోళ్ళం కాదు। ఆయన శిలువ మరణం అనుభవించి మరణించి తిరిగి లేచిన దానికి లోకమంతా ఆయనను ఆరాధిస్తున్నది। నువ్వు ఆరాధిస్తున్నావు, నేను ఆరాధిస్తున్నావు। యాకోబు ఇప్పుడు పొద్దున అన్నాడు, నేను నిలబడ్డ స్థలం మందిరం, భయపడిపోయింది। ఎందుకంటే ఏ దేవుడైతే మరణించి తిరిగి లేచిండో ఆయన దేవుడు। లోకంలో ఎవ్వరు మరణించి తిరిగి లేచిన చరిత్ర లేదు।
మరణించి తిరిగి లేచిన దేవుడు మన ప్రభువే. పిలాతు తీసుకొని వస్తున్నాడు బయటికి, ఇదిగో ఈ మనుషుడు, ఇదిగో ఈ మనుషుడు, దైవ కుమారుణ్ణి, ఇదిగో ఈ మనుషుడు. ఎంత సహించిండొచ్చు, ఎన్ని అవమానాలు సహించిండొచ్చు. ఈ చేతులతోని ఎందరినో స్వస్థపరిచిండు. పేతురు భార్యను జ్వరం ముట్టంగానే స్వస్థపడ్డది, అప్పుడే లేచి అంట అంటున్నది. మన జ్వరం పోయితే అంత తొందరగా మనం వంట అండలేము, అంత తొందరగా వంట అంటున్నది. చేతులతోని ముడితే కళ్ళు కనబడ్డాయి, కుంటివారిని లేపిన కన్నులు, చనిపోయిన తబిత లేవు అంటే లేచింది. ఆ దేవుడు ఈ శ్రమలు అనుభవిస్తున్నాడు. గుడ్ ఫ్రైడే అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మనిషి పాపాలు చేసి నరకానికి పోతున్నాడు. అలా రక్షించాలంటే ఒక్క బలి అవసరం. ఆ బలి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని ప్రభు తన ప్రాణం పెట్టిండు. ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిండు. ఆ సంగతి యెషయా ప్రవక్త ముందే అన్నాడు. 53 యెషయా ప్రవక్త అన్నమాట 53:5 అంటున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషాలను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతున్నది. ఆయన గాయాలను జ్ఞాపకం చేసుకొని మన క్రియలు మార్చేసుకుంటున్నాం. పాపపు కార్యాల నుంచి పరిశుద్ధ కార్యాలు చేసుడు మొదలుపెట్టినాం. అపవిత్రమైన పెదవులు గల వారము, అపవిత్రమైన పెదవులు లేదు. దేవుడు మనల్ని మారుస్తున్నాడు. వీరేం చేస్తున్నారో వీరెరగారు, వీళ్ళని క్షమించు అంట చెప్పినాడు. మనల్ని క్షమిస్తున్నాడు, మన పాపంలో క్షమిస్తున్నాడు, మనం చేసే తప్పులు క్షమిస్తున్నాడు, మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. అదే గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, మన గురించి మరణించిన శుక్రవారం. ఒక వచనం జ్ఞాపకం చేసుకుందాం. అదే యోహాను 19:11 జ్ఞాపకం చేసుకొని మనం ముగిద్దాం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదని, అందుచేత నన్ను నీవు అప్పగించుకొని వానికి ఎక్కువ పాపము కలదనడు. యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదని పిలాతుతో చెప్తున్నాడు. దేవుడు అధికారం ఇయ్యంది, నా మీద నీకు ఏ అధికారం లేదు అని చెప్తున్నాడు. దేవుణ్ణి ముట్టగలడా ఎవడన్నా? దేవుణ్ణి కొట్టగలడా? నేనే యేసు అనగానే పట్టుకున్న వచ్చిన వాళ్ళు సైనికులు పడిపోయినాడా? పడిపోయినోడు ఏం లేపుతాడు? దేవుడు పట్టనిచ్చిండని పట్టుకున్నారు. ఆయన మన గురించి శిక్ష అనుభవించాలని ఆయన అనుభవించిండు, మన గురించి ప్రాయశ్చిత్తం కావాలని మరణించిండు, శరీరంలో మరణించి లేచిపోయిండు. అదే గుడ్ ఫ్రైడే. ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటా సిలువ ధ్యానం. కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. ప్రతి ఆదివారం పాడతాం, ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఆదివారం మనకు ప్రభుని జ్ఞాపకం చేసుకునే రోజే, ప్రభు మన గురించి మరణించిన రోజు. దాని గురించి మన గురించి మనం పరిశుద్ధంగా ఉండాలి, మన పిల్లలు పరిశుద్ధంగా, మన కుటుంబం పరిశుద్ధంగా ఉండాలని మన గురించి ప్రాణం పెట్టిన దేవుడు. అపోస్తులైన పౌలు ఏమంటాడు? అపోస్తులైన పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నేను బ్రతికి ఉన్నాను క్రీస్తు గురించి, చావైతే మేలు, పరలోకంలో ఆయన కుడి పార్శ్వంలో నేను కూర్చుంటా, ఆయన కుడి పార్శ్వంలో కూర్చుంటా. బతికినా నేను దేవుని సువార్త చెప్పటానికి, బతికినా నేను ఇంకొన్ని బతికించటానికి. ఒక కుటుంబం నాశనం అయిపోతున్నట్టు ఆయన బతికించడానికి నేను సువార్త చెప్తున్నా, వాళ్ళ కుటుంబం బాగుపడాలని అని పౌలు అంటున్నాడు. మనం సుగా అదే పని చేస్తున్నాం. ఒక కుటుంబం పోతున్నాం, దర్శిస్తున్నాం,
అలా పిల్లలు బాగుపడాలి, అలా కుటుంబం బాగుపడాలి। अपन प्रभु की संदेश लेके हर एक के घर जाते, हर एक के पास जाते कि उसकी घर उजड़ने वाला घर को आबाद कर दे। प्रभु की वचन सुनाकर उसके घर की रक्षा करता है, क्योंकि प्रभु ने वो भार अपने पे रखा है। మన మీద పెట్టిండు, మనం ఇతరులను రక్షించాలి। పాపంలో వాడిపోయి చెడిపోయిన వాళ్ళకి అనాలా, ఇలా ఉంటే మీరు ఇట్లానే శ్రమ పడతారు, బాధపడతారు। మీరు యేసు ప్రభుని నమ్ముర్రి, మీకు సంతోషం ఉంటుంది। ప్రభు మీ గురించి చనిపోయిండు, ప్రభు నా గురించి, మన అందరి గురించి చనిపోయిండు। సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రతి ఆదివారం ఆరాధిస్తాం। అదే గుడ్ ఫ్రైడే। దేవుడి వాక్యం దీవించును గాక, ప్రార్థన చేసుకుందాం। మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన। గత శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే అని జ్ఞాపకం చేసుకుంటారు లోకమంతా। ప్రభువా నువ్వైతే ప్రతి ఆదివారం మాతో నువ్వు మాట్లాడుతున్నావు। నీ శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీ శరీరంను జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీ రక్తంను జ్ఞాపకం చేసుకుంటున్నాం। కృపామయుడా, సర్వాధికారి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంను ఆశీర్వదించు నాయన। ప్రతి ఒక్కరిని ఆదరించు, శక్తి బలం దయచేయి। నీ రెక్కల చాటు నుంచి మమ్మల్ని భద్రపరచుము ప్రభా। వచ్చే ఆదివారంలో సంఘంలో జరగబో భోజనపు కార్యక్రమం, నీ యొక్క వాక్య పరిచర్య, పాటలు పాడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించుము, సిద్ధపరచుము। వచ్చే ఆదివారం గురించి మేమందరం సిద్ధపడేస్తున్నట్లు సాయం చేయము। కార్యక్రమాలన్నీ నువ్వే జరిగించుము నాయన, నీ హస్తంలో పెట్టి ఉంచు। సంఘమును అభివృద్ధి చేయు, ఆశీర్వదించు, మమ్మల్ని అందరినీ ఆత్మపూర్ణంగా చేయు। హృదయపూర్వకంగా ఆరాధించే జ్ఞానం మాకు దయచేయి నాయన। మాతో నువ్వు ఉంటూ మమ్మల్ని ఆశీర్వదించు। మా ప్రార్థన అంగీకరించి మా కుటుంబాలను ఆశీర్వదిస్తామని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। తండ్రి కుమార శుద్ధాత్మకును